లివ్ లైఫ్ లైక్ అ కింగ్. ఈ సూక్తికి ఆయన ఒక నిలువెత్తు నిదర్శనంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. 50 ఏళ్ల సినీ జర్నీని పూర్తి చేసుకున్నటువంటి రాఘవేంద్రరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు అందజేస్తూ 70 ఏళ్లలో 110 సినిమాలు చేయడం, ఈ మ్యాజిక్ ని ఎలా సాధ్యం అయ్యేలా చేశారు మీరు? పూజ్యులు విశ్వకేత నట సార్వభౌమ ఎన్టీ రామారావుతో ఆయన మీద కొట్టిన క్లాప్, ఆ తర్వాత ప్రేక్షకులు ఇదంతా కూడా నేను ఏమనుకుంటానంటే మా అమ్మ నాన్నలు. మే 2, 1977 టాలీవుడ్కి ఒక గొప్ప దర్శకుడు పరిచయం అయిన రోజు. బాబు సినిమా రిలీజ్ వెనకాల ఒక కథ ఉంది అని విన్నాము. ఇన్ని సినిమాలు తీసి దాని గురించి మాట్లాడితే రాఘవేంద్ర గారు పాటలు బాగా తీస్తారంటారు. కారణం ఏంటి? ఒకసారి రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగాడు, మేము చాలా పాటల్లో హీరోయిన్ బాగా చూపించాలని అనుకుంటామండి, మీ దాంట్లోనే ఎక్కువ బాగుంటారు, కారణం ఏంటి అన్నారు. అట్లా నేను ఏమన్నా అంటే హీరోయిన్ రాగానే ఫేస్ అంక చూడండి, నేను అసలు అనగానే అందరు గొల్లు నవ్వారు. అదృష్టం చేసుకుని ఉండాలి, మీ సినిమాలో నటించాలన్నా ఒక చిన్న భాగం అవ్వాలన్నా. నువ్వు కూడా చేద్దు కానీ ఎప్పుడైనా. అసలు మీ ఫిట్నెస్ సీక్రెట్ చెప్పండి, మీరు ఏం తింటారు చెప్పండి. ఎక్కువ ఫూల్స్ చుట్టూ ఉంటారు, కొండని లేకపోతే ఈడని ఆడని. నవ్వటం చాలా ఇష్టం. సో అదన్నమాట మీ సీక్రెట్. ఆ గ్యాప్లో చిన్న పర్సనల్ ఇంట్రెస్ట్. పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి? కాలక్షేపానికి కొంచెం ఒక రౌండ్ వేసుకోవటం. ఎప్పుడన్నా హారర్ కానీ సస్పెన్స్ థ్రిల్లర్ కానీ అలాంటి ట్రై చేశారా అండి? అసలు మీకు ఇష్టమా అవి? హారర్ సినిమా చూస్తే తల దించుకుంటాను. మ్యూజిక్ ద్వారా కూడా ప్రజల్ని ఒక కనెక్షన్లోకి తీసుకొచ్చేస్తారు మీరు. ఏంటి మీకు అంత మ్యూజికల్ సెన్స్? అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే 60 పాటలు అన్నీ పాడుకునేవాడిని. నేను మా అన్నయ్య కలిసి డ్యూట్ పడేవాళ్ళం. అబ్బో, గుర్తుందా? ఏదన్నా 1-2 లైన్లు ఇప్పుడు పాడగలరా? పులి వస్తేరా ఏం చేస్తావురా అన్నయ్య అంటే. ధ్యాసంతా మీరు షర్ట్ మీద పెట్టుకున్నటువంటి ఆ గ్రీన్ అండ్ వైట్ బ్రోచ్ మీదకి వెళ్తోంది. ఏంటి చెప్పండి, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని బ్యూటీ ఏంటి? ఏంజల్ ఉంటే మంచిదంటారు. వాళ్ళంటే నాకు ఎంత ప్రేమో. అప్పట్లో ఈ ఇండస్ట్రీ ఎలా ఉండేది సార్? అంటే నా అదృష్టం ఏంటంటే 3 తరాలతో చేశాను. మురళీ ప్రసాద్ గారు అనేవారమ్మా, రాఘవేంద్ర ఎంత హైట్ వెళ్తే అంత బాధ్యత పెరుగుతుంది. రాజకీయాలలోకి మీరు రావాలి అని ఎప్పుడు అనుకోలేదా? ఆ ప్రవేశం గురించి ఎప్పుడు ఆలోచించలేదా? ఏదైనా తెలిసిన పని చేయాలని నా ఉద్దేశం. థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు. అందరికీ నమస్కారం. 50 ఏళ్ల అద్భుతమైన సినీ కెరియర్ ఆయనది. ఆయనే దర్శకేంద్రుడు శ్రీ డాక్టర్ కె రాఘవేంద్రరావు గారు. ఈ 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో రికార్డులు, ఎన్నో బ్లాక్ బస్టర్లు, ఎన్నో అవార్డులు, అన్నిటికంటే మించి ఎన్నో 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 అద్భుతాలు. లివ్ లైఫ్ లైక్ అ కింగ్. ఈ సూక్తికి ఆయన ఒక నిలువెత్తు నిదర్శనంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. 100% సార్థకం అవుతుంది ప్రతి అక్షరం కూడా. సో 50 ఏళ్ల సినీ జర్నీని పూర్తి చేసుకున్నటువంటి రాఘవేంద్రరావు గారికి ముందుగా తెలుగు ప్రేక్షకులు, తెలుగు అభిమానులు అందరి తరఫున, ఎస్పెషల్లీ మా ఐ డ్రీమ్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు అందజేస్తూ, ఆయన విలువైన సమయాన్ని ఇంటర్వ్యూ చేయడానికి మాకు ఇచ్చినందుకు గాను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 50 years ఆఫ్ సినిమాటిక్ లెజెండరీ ఎక్స్పీరియన్స్ పూర్తి చేసుకున్న దర్శకేంద్రుడు డాక్టర్ రాఘవేంద్రరావు గారికి మరొక్కసారి గౌరవ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. ఎలా ఉన్నారు సార్? నీది బెజవాడ, నాది బెజవాడ. ఆ కనెక్ట్ ఉంటేనే నాకు ఒక పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది సార్. కృష్ణా జిల్లా. థ్యాంక్ యూ సో మచ్.
ఏ ప్రోగ్రామ్ అంటే 40 ఏళ్ళు మాట్లాడలేదు మీ అందరూ తెలుసు. అవును. సౌందర్యలహరిలోనే ఫస్ట్ మాట్లాడింది. నా నమ్మకం ఏంటంటే అమ్మా, డైరెక్టర్గా నా జర్నీ ఇంతకాలం ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం అండ్ నా ప్రొడ్యూసర్లకి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, థియేటర్ యాజమాన్యానికి అండ్ ప్రేక్షక లోకానికి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు లేకపోతే నా ఈ సక్సెస్కి అర్థం లేదు. అండ్ ముఖ్యంగా పర్టికులర్గా నేను వాళ్ళ ఇంత సక్సెస్ఫుల్గా ఉండటానికి రీజన్ ఏంటంటే మంచి ముహూర్తం ఏంటంటే పూజ్యులు విశ్వఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారితో అడవిరాముడు చిత్రంతో నా జర్నీ కమర్షియల్ డైరెక్టర్గా స్టార్ట్ అయిందమ్మా. ఫస్ట్ టైం ఆడిటోరియంలో అడవిరాముడిలో అంతకుముందు రామారావు కనపడితే పూలు వేయటం, గొప్ప హారతలు ఇవ్వటం ఉండేది. ఫస్ట్ టైం ఆర్ఎస్కోబాయ్ పాటకి డబ్బులు వేయటం మొదలుపెట్టారు. అదొక రికార్డు. దానికి కారణం ఏంటంటే ఈ అవకాశం నాకు అవడానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ క్లాప్ కొట్టింది కూడా ఆయన మీదే. ఆయన మీద కొట్టిన క్లాప్ ఆ తర్వాత ప్రేక్షకులు కొన్ని కోట్ల మంది మన సినిమాలకి క్లాప్స్ కొడతారని అప్పుడు ఊహించలేదు నేను. ఇలా చాలా విషయాలు మీ నుంచి తెలుసుకోవడం, మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా అండి 50 ఏళ్లలో 110 సినిమాలు చేయడం అదొక మామూలు రికార్డు కాదు. అంటే ఒక ఫిల్మ్ మేకర్గా, ఒక డైరెక్టర్గా 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మేబీ హాలీవుడ్లో మనం చూసుకుంటే స్పిల్స్బర్గ్ గారి దగ్గర నుంచి, మార్టిన్ సోర్సెస్ గారి దగ్గర నుంచి ఇట్లా కొంతమంది ఉంటే ఉండొచ్చు గాక, కానీ భారతదేశంలో 50 ఏళ్లలో 110 సినిమాలు, అందులో అసలు 70కి పైగా సినిమాలు 100 డేస్ కంప్లీట్ చేసుకోవడం, 26 సినిమాలు రజితోత్సవాలు పూర్తి చేసుకోవడం, 4 సినిమాలు గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకోవడం, ఇది కాక 4 సినిమాలకి మీరు దర్శకుడిగా ఒక పర్యవేక్షణ చేయడం, అసలు ఇవన్నీ ఒక మామూలు విషయం కాదు రాఘవేంద్రరావు గారు. ఈ మ్యాజిక్ని ఎలా సాధ్యం అయ్యేలా చేశారు మీరు? అంటే ఎప్పుడు ప్రతి ఫీల్డ్లోనూ కాంపిటీషన్ స్పిరిట్ ఉండాలమ్మా. నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచే, అసిస్టెంట్ డైరెక్టర్ ముందు కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఏంటంటే మెడ్రాస్లో ఉండేవాళ్ళం. కాలేజీకి పుస్తకాలకి ఇచ్చిన డబ్బుని సినిమాల కోసం, తెగ సినిమాలు చూడటం కోసం ఖర్చు పెట్టేవాడిని. మా ఫ్రెండ్ పుస్తకాలతో చదివి పాస్ అయ్యాను. మా ఫ్రెండ్ ఏమో 3 సార్లు తప్పాడు. అలా చూసి నడిచి మౌంట్ రోడ్ నుంచి నడిచి వస్తూ ఉంటే ఈ షాట్ ఎట్లా తీశారు, ఈ షాట్ ఎట్లా తీశారు, మనం అయితే ఎలా తీయాలి అనే ప్యాషన్ విపరీతంగా ఉండేదమ్మా. అప్పుడు మా నాన్నగారు కూడా డైరెక్టరు. ఆ తర్వాత ఆయన చాలా సక్సెస్ఫుల్గా ప్రేమ్ నగర్ ఇవన్నీ చేశారు. మా సొంత ప్రొడక్షన్స్ ప్రకాష్ ప్రొడక్షన్స్ అని ఉండేది. దానికి ఎంబ్లమ్ లైట్ హౌస్ అనమాట. సొంతంగా తీసిన సినిమాలు చాలా అడ్వాన్స్ ఐడియాగా తీసేవారు ఆయన. అందుకనే మొత్తం పోయింది డబ్బు. డైరెక్టర్ ఆలోచనలు ఎలా ఉంటాయంటే కంపారిజన్స్తో ఉంటాయి. ప్రకాష్ ప్రొడక్షన్స్ లైట్ హౌస్లో బల్బు ఆరిపోయింది, నేను మళ్ళీ డైరెక్టర్ అయ్యి ఆ బల్బు వెలిగించాలి అనే ఒక ఛాలెంజ్ తీసుకున్నామా. ఛాలెంజ్ తీసుకుని ఫస్ట్ పిక్చర్ పాండవనస్తం కమలాకర్ కామేశ్వరతో చేసి, తర్వాత నాన్నగారి దగ్గర ఎక్కువ చేశాను. విమోత్సవం గారి దగ్గర ఒకటి చేశాను. నాన్నగారి దగ్గర సెక్షనే చాలా ఉపయోగపడింది. నాన్నగారితో స్త్రీ జన్మ ఇది తీస్తున్నప్పుడు రామానాయుడు గారు, నాన్నగారు ప్రేమనగర్ కనెక్షన్స్తో నేను మ్యూజిక్ విషయంలో కానీ, ఈ విషయంలో కానీ నా యాక్టివిటీసు ఇవన్నీ చూసి, రాఘవేంద్రరావు ఫస్ట్ డైరెక్షన్ నాకే చేయాలి నువ్వు అని చెప్పారు. చెబితే మా ఫాదర్ ఏమన్నారంటే ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని చెప్పి అలా పాపం. అందుకనే సౌందర్యలహరిలో ఫస్ట్ నేను నాయుడు గారితోనే స్టార్ట్ చేశాను. ఆ తర్వాత యాక్చువల్గా మా ఫ్రెండ్స్ చాలా కేసీపీ లిమిటెడ్ అని దాని తాలూకు కొంచెం బాగా రిచ్ పీపుల్, బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం.
వాళ్ళు ఓ రోజు మన రాజేంద్ర సినిమా తీద్దాం అన్నారు. హ్మ్. తీద్దామంటే నేను అందరిలాగా ఎందుకు శ్యామ్ బెనగల్ వాళ్ళలాగా మంచి ఆర్ట్ ఫిల్మ్ తీయాలి, ₹1,00,000 తీసి రికార్డు చేయాలి. హ్మ్. ఉమ్, కొత్త ఆర్టిస్టులు హ్మ్. ఎవరికి డబ్బులు ఇవ్వటం లేదు, ఎవరు ఫుడ్ వాళ్ళు తెచ్చుకోవాలి, ఇటువంటి పిచ్చి ఆలోచనలతో వాళ్ళకి చెబితే ₹1,00,000 సినిమా కాదు, కాస్ట్లీ సినిమా తీయాలి, ఫస్ట్ పిక్చర్తోనే జగపతితో పోటీ పడాలి, రామానాయుడు గారితో పోటీ పడాలి. సో ఒక డైరెక్టర్గా అది డిఫైనింగ్ మూమెంట్ అన్నమాట. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్గా ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తూ అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా వండర్ఫుల్ అండి. నేను ఏం చేస్తానో ఎలా తీస్తానో కూడా నా మీద నమ్మకంతో ఇచ్చిన ప్రొడ్యూసర్స్ మొట్టమొదటి ఇచ్చిన వాళ్ళకి మర్చిపోకూడదు కదమ్మా. సార్ ఆ హంబుల్ క్వాలిటీ ఎన్ని జనరేషన్స్ మీ నుంచి నేర్చుకున్నా సరే ఇంకా చాలా తక్కువే అవుతుంది అది. మే 2, 1977 టాలీవుడ్కి ఒక గొప్ప దర్శకుడు పరిచయం అయిన రోజు. బాబు సినిమా రిలీజ్ వెనకాల ఒక కథ ఉంది అని విన్నాము. అంటే మీరు ముహూర్త బలాన్ని గట్టిగా నమ్ముతారని, ఆ ముహూర్తానికి ఆ సినిమాని విడుదల చేయాలి, కానీ అప్పట్లో కాబట్టి కరెంటు కోతలు అవి ఉంటూ ఉంటాయి. సో టైంకి రిలీజ్ చేయలేకపోతున్నాము అని చెప్పి మీరు ఒక పోస్టర్ వేసి అందరికీ పంచారట. సో ఆ ఎక్స్పీరియన్స్ని గుర్తు చేస్తూ ఆ టైంలో ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొన్నారు రాఘవేంద్రరావు గారు మీరు? అంటే ఒకటమ్మా, ఏప్రిల్ 28 ఒకటి, మే 2 ఒకటి, మే 9 ఒకటి, ఈ 3 సెన్సేషన్. బాబు కూడా 28 రిలీజ్ అవ్వాల్సిందే, మే 2కి వచ్చింది. ఓకే. అడవి రాముడు ఏప్రిల్ 28 అమ్మా, సూపర్ డూపర్ హిట్. బాహుబలి ఏప్రిల్ 28 2, అరే సూపర్ డూపర్ హిట్. వండర్ఫుల్. మే 2 నా ఫస్ట్ పిక్చరు. మే 2 అమరావతికి మళ్ళీ పుట్టినరోజు. అంటే మనం పెదవాడాలం కనుక ఖచ్చితంగా అమరావతితో కనెక్ట్ అవుతాం. రైట్. మే 9 రేపు వన్ ఆఫ్ మై జగదేక వీరుడు అతిలోక సుందరి మా అందరి ఫేవరెట్ సినిమా రీ రిలీజ్ అవుతుంది అప్పుడు కూడా. సో ఈ 3 డేట్స్ గోల్డెన్ మెమరీస్ ఉంటాయమ్మా. అండ్ ఎప్పటి నుంచో నాకు ఈటీ చూసినప్పటి నుంచి ఫ్యాంటసీ సినిమా తీయాలని, ఫస్ట్ ఫ్యాంటసీ సినిమా డైరెక్ట్గా కొన్ని కేవరెడ్డి గారు 1-2 తీశారు, కానీ యాక్చువల్ ఫ్యాంటసీగా అక్కడి నుంచి రావటం అది అంటే అది క్రెడిట్ అనుకోవట్లేదు. రైటర్ చక్రవర్తి ఐడియా చెప్పాడు, తర్వాత జంజాల గారు, ఎండమూరి వీరేంద్రనాథ్, విజయేంద్ర ప్రసాద్, మేమందరం కలిసి అది తీసాం. రేపు 9వ తారీఖు నాకన్నా మా టీం అందరూ ఉత్సాహంగా ఉన్నారన్నమాట. అసలు మేమందరం ఫ్రెండ్స్ ప్లాన్ చేసేసుకున్నాము అక్కడ కేక్ కటింగ్కి, అక్కడ అసలు ఫుల్ హడావిడి చేయడానికి ఫుల్. అంటే ఫస్ట్ టైం ఆ సినిమాని కొన్ని లక్షల సార్లు చూసినా ఇంకా సినిమాని ఇప్పుడు మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూడాలి అన్నది మాలో కూడా ఫ్యాన్స్గా కూడా బోలెడంత ఎక్సైట్మెంట్ని నింపే ఒక సినిమా అది. అదేనమ్మా, ఇప్పటికీ దత్తు గారు కానీ చాలామంది జగదేక వీరుడు అతిలోక సుందరి మళ్ళీ తీయమంటారు. నేనేమంటా అంటే అదే పేరు పెట్టి వేరే సినిమా తీసినా బాగుండదు. అదే సినిమా తీయాలంటే మళ్ళీ కంపారిజన్ వస్తుంది. చిరంజీవి కొడుకు రామ్ చరణ్తో తీసాం అనుకో, శ్రీదేవి కూతురు అనుకో, మనుషులు మారారు కానీ వాళ్ళే గుర్తుకు వస్తూ ఉంటారు. 100% రైట్ సార్ మీరు చెప్పింది. పైగా మ్యూజిక్ ఏమో మార్చకూడదు. అంతకన్నా గొప్ప మ్యూజిక్ ఇళయరాజా గారు, మహానుభావుడు. ఒకసారి ఊరిని సరదాగా చెప్తాను, ఇళయరాజా గారు నేను ఎప్పుడు మాట్లాడినా కదా, ఆయనకి ఏదో ఫంక్షన్ వస్తే ఇక్కడికి వచ్చాడు ఆయన. అందరూ మాట్లాడిన తర్వాత రాజా గారిని మాట్లాడడం, ముందు డైరెక్టర్ గారిని మాట్లాడమనండి రాఘవేంద్ర గారిని, నేను ఆయన మాట్లాడరంటే ఇప్పుడు అదేం కుదరదు, ఆయన మాట్లాడితే నేను మాట్లాడతాను అంటే, సార్ నన్ను క్షమించండి, నేను ఎప్పుడు మాట్లాడలేదు స్టేజ్ మీద, అంటే మీరు మాట్లాడితే మాట్లాడతా లేకపోతే దిగిపోతాను. అప్పుడు ఒక మాట చెప్పాను అనమాట, ఇళయరాజా గారు జగదేక వీరుడు అయితే ఆయన సంగీతం అతిలోక సుందరి అని. భలే చెప్పారు. అంతకన్నా 2 ముక్కల నుంచి ముగించేశారా? ఆ మాత్రం ఆ ఒక్క మాట చెప్పి ముగించేశారా? ఈ మధ్య అంటే ఇప్పుడు రంగంలో దిగాను కాబట్టి కొంచెం మాట్లాడుతున్నా.
సో 1977లో బాబు సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగా రికార్డ్స్ బాగా కలెక్షన్లు వచ్చాయి. అదే టైంలో ఆ స్పాన్లో కె విశ్వనాథ్ గారి జీవనజ్యోతి సినిమా రిలీజ్ అయినప్పుడు మీ సినిమా కలెక్షన్లు కొద్దిగా తగ్గాయి అని చెప్పి మీరే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే కాస్త డిసప్పాయింట్ అయ్యారు మీరు ఆ టైంలో అని చెప్పారు. సో దాని తర్వాత ఎక్స్పీరియన్స్ నా సినిమా అంటే ఇలా ఉండాలి అని ఒక స్టాండర్డ్ ఏమన్నా అనుకున్నారా మీరు? నిజంగానమ్మా నాకు విశ్వనాథ్ గారి పిక్చరు, బాపు గారి పిక్చర్ అంటే చాలా ఇష్టం. మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ కొన్నప్పుడు ఆదుర్ సుబ్బారావు పిక్చర్లు సాంగ్స్ టేకింగ్లో నా సినిమా బాగుంది 50 డేస్ వరకు బాగా ఆడుతుంది. ఈ లోపల జీవన్ జ్యోతి రిలీజ్ అయింది. నేను యాజ్ విశ్వనాథ్ గారి ఫ్యాన్ లాగా ఆ సినిమాకి వెళ్ళాను. ఎప్పుడైతే వాణిశ్రీతో ఆ సెంటిమెంటల్ పార్ట్ వచ్చిందో జూ 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 అని పాట ఉంటుంది. ఆ పాట రాగానే ఒకటే అనుకున్నా, మన థియేటర్లో ఈ ఒక్క పాట కోసం మన థియేటర్లో వాళ్ళందరూ కూడా జూ 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 అంటే విశ్వనాథ్ గారి థియేటర్కి వెళ్ళిపోతారు అని స్పోర్టివ్గా తీసుకున్నామ్మా. తీసుకుని ఆయనతో కూడా నేను షేర్ చేసుకున్నా. ఎందుకంటే అప్పటి నుంచి ఆయన అసలు ఫ్యామిలీను ఇళ్ళు ఇయ్యే తప్ప నేనేం కులుమన వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆయనలాగా తీయాలనుకునేవాడు. కానీ మళ్ళీ నెక్స్ట్ పిక్చర్కి మళ్ళీ కాశ్మీర్ అని ఇదని అదని రెస్పాన్సిబిలిటీ అంటే ఆడియన్స్కి చాలా రోజులు రాజమౌళి కూడా ఫాలో అయ్యాడు. ఒక పెద్ద పిక్చర్ తీస్తే నెక్స్ట్ ఒక చిన్న పిక్చర్ తీసేవాడిని. అవును. బాబు తర్వాత జ్యోతి తీశాను, అడవి రాముడి తర్వాత కల్పన తీశాను. అచ్చా. అట్లా పెద్ద సినిమాలని చిన్న సినిమాలని రెండు బ్యాలెన్స్ చేయడం మీ స్కిల్. జయసుధ ఇట్లా చేసుకుంటా ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే చాలా రోజులు రాజమౌళి ఫాలో అయ్యాడు. కానీ వన్స్ మగధీరాను బాహుబలి అయిన తర్వాత ఇక అతని చేతుల్లో లేదు. తెచ్చినట్టు ఇంకా పెద్ద సినిమా తీయాల్సింది. అంటే ప్రత్యేకంగా దాని వెనకాల రీజన్ ఏంటి? ఒక పెద్ద సినిమా ఒక చిన్న సినిమా. అంటే చిన్న సినిమా అప్పుడు రాఘవేంద్రరావు సినిమా అంటారు, పెద్ద సినిమా అన్నప్పుడు ఆ పేరు ఉంటుంది. అంటే హీరో పేరు ఉంటుంది తప్పని కదా నేను చెప్పేది. మెయిన్గా అంటే రాఘవేంద్రరావు సినిమా చూడాలి, లేకపోతే దాసరి నారాయణరావు సినిమా చూడాలి. ఇప్పుడు ఏంటంటే రాజమౌళి సినిమా చూడాలి, సుకుమార్ సినిమా చూడాలి అన్నీ అందరూ. మీ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో రాఘవేంద్రరావు గారు ఒక గ్రాండియర్ ఉంటుంది. ఒక విజువల్ స్టోరీ టెల్లింగ్ని మీరు అద్భుతంగా విజువల్స్ రూపంలో కానీ ఫ్రేమ్ సెట్ చేయడంలో కానీ మీ మార్క్ మీదే. అదే ఇందాక మీరు అన్నట్లు పెద్ద సినిమా అయినా అద్భుతంగా ఉంటుంది, చిన్న సినిమా అయినా బీభత్సంగా ఉంటుంది. ఆ ఎక్స్పర్టైజ్ మీకు సాధ్యం అంతే. నేను నిన్న క్వశ్చన్ అడుగుతాను. జ్యోతి తీశాను, దేవత తీశాను, బొబ్బులి బ్రహ్మను తీశాను, అన్నమయ్య తీశాను, తర్వాత ఇక ఫ్యామిలీ డ్రామాలు చాలా తీశాను, చాలా ఎమోషనల్ సబ్జెక్టులు అన్నీ. ఇన్ని సినిమాలు తీసి దాని గురించి మాట్లాడితే రాఘవేంద్ర గారు పాటలు బాగా తీస్తారంటారు. కారణం ఏంటి నువ్వు చెప్పాలి. అటు చూపిస్తావా? అలా అని కాదు, బట్ అంటే అదే నేను చెప్తున్నాను కదా, ఏ ఫ్రేమ్కి ఆ ఫ్రేమ్ స్పెసిఫిసిటీ ఉన్నా లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దాన్ సౌండ్ అంటారు కదా. సో కొన్ని సీన్స్, కొన్ని సాంగ్స్, ఎస్పెషల్లీ మీరు సాంగ్స్లో యూజ్ చేసే కొన్ని ప్రాపర్టీస్ అట్లా నిలబడిపోతాయి అంతే. అది వేరే లెవెల్ అంతే. అంటే అది మెయిన్ తెలివితేటలను డామినేట్ చేసి అంటే ఇంకా మా మైండ్ని డైవర్ట్ చేసేసి మీరు చూపించే ఆబ్జెక్ట్స్, ఎస్పెషల్లీ ఫ్రూట్స్ యూసేజ్ కానీ, ఎస్పెషల్లీ ఫ్లవర్స్ యూసేజ్ కానీ మీ తర్వాతే అంతే. ఇంకా అందులో తిరుగులేదు. పూజ్యులు వెంకయ్యనాయుడు గారు కూడా ఎప్పుడైనా స్టేజ్ మీద స్వర్ణ భారత్ అనే అవును ఒక ట్రస్ట్ నడుపుతున్నారు. బాగా చాలాసార్లు వెళ్ళాను. బాగా నడుపుతున్నారు, బ్రహ్మాండంగా ఉంటుందని. ఆయన ఏ స్టేజ్ మీద చెప్పినా కూడా రాఘవేంద్ర సినిమా అంటే స్వర్గాన్ని నేల మీద దీపునట్టే అండి. అసలు ఒక హీరోయిన్ని ఇంత అందంగా మరి ఏ దర్శకుడు చూపించలేనంత విధంగా ఆవిడ ఎంట్రీ కానీ, మీరిచ్చే ఆ షార్ట్స్, ఆ పూలు మధ్యలో అసలు వేరే లెవెల్. రాఘవేంద్రరావు గారు అదృష్టం చేసుకొని ఉండాలంతే ఆ సినిమాలో. మీ సినిమాలో నటించాలన్నా, ఒక చిన్న భాగం అవ్వాలన్నా. నువ్వు కూడా చేద్దు కానీ ఎప్పుడైనా. ఆహా, తదాస్తు. ఇది ఎప్పుడో అవుతుంది, నెరవేరాలని కోరుకుంటున్నాను నేను కూడా.
అంటే ఇందాక మీరు చెప్పినట్లు ఆ జీవన్ జ్యోతి సినిమా హాల్లోంచి చూసి మీరు బయటకు వస్తూ ఉన్న తర్వాత మేబీ అదే మీ స్ఫూర్తేమో. లేడీ ఓరియంటెడ్ సినిమాలు జ్యోతి, ఆమె కథ, అమరదీపం ఇట్లాంటివి మీరు చేసినప్పుడు అప్పట్లోనే లేడీ ఆడియన్స్ని, ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా టార్గెట్ చేయాలి అని అనిపించిందా మీకు? ఒక స్ట్రెచ్లో ఆ సినిమాలు తీసుకుంటూ వచ్చారు. అట్లా అనిపించే ప్లాన్ చేశానమ్మా. ఎందుకంటే జ్యోతి అయిన తర్వాత చాలామంది నాకు అన్నీ అటువంటివి ఆఫర్ చేశారు. ఆఫర్ చేస్తే నేను తొందరపడి అటు వెళ్తే ఇప్పుడు సంచి పుచ్చుకుని ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చుట్టూ తిరిగేవాడిని. వెయిట్ చేశాను కాబట్టి అడవి రాముడు వచ్చింది. అదే కదా అసలు ఆ సినిమా కలెక్షన్లు రాఘవేంద్రరావు గారు అప్పట్లోనే 4 కోట్లు, ఇవాళ రోజున 5,000 కోట్లతో సుమారుగా అప్రాక్సిమేట్గా సమానం. అవును, జనాభా లెక్క ప్రకారంగానే బాబోయ్, అసలు ఆ రోజులో 4 కోట్లు వసూలు చేసింది అడవి రాముడు ఫస్ట్లో. అంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు చేసే మీకు అప్పట్లో ఒక మాస్, ఒక కమర్షియల్ సినిమాని తీయాలి, అప్పటి లెజెండరీ యాక్టర్ ఎన్టీఆర్ గారితో మీరు చేయడం అనేది, ఆ డెసిషన్ తీసుకోవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు ఆయన ఒప్పుకున్నాడు నా డైరెక్షను అని తెలియగానే ఇక ఆయన సినిమాలు మళ్ళీ ఒకసారి బెదవాడ వెళ్ళిపోయి ఒకసారి రిలీజ్ అయ్యాయి కదమ్మా. ఆయన సినిమాలను చూశాను. ఆయన కనపడితేనే పూలు వేయటం లేకపోతే హారతలు వేయటం చేస్తారు. నడిచి వస్తేనే అలా చేస్తున్నారు. ఏనుగు మీద వస్తే ఎలా ఉంటుంది అని ఏనుగు మీద, అవును, గజారోహణం ఏదో అంటారుగా. ఏనుగు మీద వస్తే, ఏనుగు మీద రావాలంటే అడవికి వెళ్ళాలి. అడవికి వెళ్ళాలంటే వాడు టార్జాన్ అయి ఉండాలి. టార్జాన్కి సూట్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలని ఆలోచించి ఎప్పుడు ఫారెస్ట్ ఆఫీసరు విలన్స్ కుమ్మక్కవుతారు. ఈ సిన్సియర్ ఆఫీసర్గా ముందే ఆఫీసర్గా వెళ్తే డ్యూయట్లకి రొమాన్స్కి ఛాన్స్ ఉండదు. ఎన్ని ఆలోచించారు అసలు. అందునే ఫస్ట్ ఎన్ని స్టడీ చేయడానికని మామూలు మనిషిగా వచ్చి అక్కడున్న ట్రైబల్స్ని వాళ్ళ గొప్పతనం చెబుతూ కొన్ని రోజులైన తర్వాత నాకు భయం వేస్తున్నాను. అప్పటికి రామారావు కృష్ణుడి ఫోటోలు కానీ రాముడి ఫోటోలు కానీ ఇళ్లలో పెట్టుకునేవాళ్ళు. ఈ పిక్చర్ మనకు ఆడకపోతే ఇక మన కెరీర్ ఏమైపోతుందన్న టెన్షన్తో కృషి ఉంటే మనుషులు దృష్టిలో అవుతారనే పాట క్రియేట్ చేసి మీరేం తక్కువ వాళ్ళు కాదు అని చెప్పి గొప్ప అని చెప్పి ఏకలవ్యుడు, వాల్మీకి, రాముడిది నా కోరిక ఏంటంటే ఈ సినిమా ఆడితే సంతోషం, ఆడకపోతే మళ్ళీ ఆయన్ని చూసేది కాదు. సరే, రాముడు ఎట్లా ఉంటాడో మనకు తెలియదు, ఆయనలాగానే ఉంటాడు. చాలామంది అంటారు నిజంగా రాముడు ప్రత్యక్షమైనా కూడా నువ్వు కాదులే అంటారు. అంత బ్రాండ్ ఉంది దానికి, కృష్ణుడు కానీ రాముడు కానీ. నా కోరిక ఏంటంటే లాస్ట్ షాట్ రాముడుగా చూడాలని మనసులో అనుకుని ఆ షాట్ లాస్ట్లో తీసి ఆ శబరి చేసే యాక్షన్ని యాక్ట్ చేసి చూపించి కాళ్ళకి నమస్కారం. జన్మదినమైంది అనుకున్నాను. ఆయన కారు ఎత్తు ఫస్ట్ టైం అవుట్డోర్కి వచ్చారమ్మా ఆయన. అంతకుముందు అంతా గిండి ఊరి అటు వచ్చేవారు కాదు. ఇట్ ఈస్ గ్రీన్ మెమరీ ఇన్ మై లైఫ్ బ్రదర్ అన్నారు. అట్లా నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. తర్వాత ఆయనతో 12 సినిమాలు చేశాను. 12లో 9-10 హిట్లే. అసలు హిట్ కాందేది సార్. తర్వాత చిరంజీవితో 14 తీశాను. 14 సినిమాలు చిరంజీవి గారితో. సో నా అదృష్టం ఏంటంటే 3 తరాలతో చేశానమ్మా. అవును సార్. రామారావు, బాలకృష్ణ, మళ్ళీ తారకరత్న, మళ్ళీ నాగేశ్వరరావు, నాగార్జున, సుమంత్, కృష్ణ, మహేష్ బాబు, సోమబాబు కొడుకు రాలేదు కానీ తర్వాత శ్రీకాంత్ కొడుకుతో కూడా మళ్ళీ అసలు ఇంట్రడ్యూస్ చేసిందే మీరు. సూపర్. అసలు అలా ఇట్స్ ఆల్ డెస్టినీ అమ్మా. నేను ప్లాన్ చేసింది కాదు. పీపుల్ ఆర్ రియల్లీ బ్లెస్డ్ టు వర్క్ విత్ యూ సార్. నా అదృష్టం ఏంటంటే ఇంతవరకు ఏ హీరో కూడా నా డైరెక్షన్ అంటే ఆయన వద్దులేండి అనలా. ఎవరు సార్ అనేది ఆ మాట? ఎలా సార్ అంటారు ఆ మాట?
నారాయణరావు నాది చాలా మంచి కాంబినేషన్ అమ్మా. మ్మ్. నేను మాట్లాడను కాబట్టి నా తరపున ఆయన మాట్లాడేవాడు స్టేజ్ మీద. మ్మ్. ఆయన ఆయన పిక్చర్ ఒకటి ఆడితే నేను పోటీగా ఇంకో పిక్చర్, నాకు పోటీగా ఆయన ఇంకో పిక్చర్, ఇట్లా చాలా ఫ్రెండ్లీ వాతావరణంలో జరిగిందమ్మా. అప్పట్లో ఈ ఇండస్ట్రీ ఎలా ఉండేది సార్? అంటే సినిమా మార్కెటింగ్ పరంగా కావచ్చు, టాప్ హీరోస్ని సినిమాలు చేయడానికి కన్విన్స్ చేసే విధానం కావచ్చు, మీ డైరెక్టర్స్ మధ్యలో ఉండే ఆ పోటీతత్వం కావచ్చు, అంటే ఎలా ప్లాన్ చేసేవారు మీరు అప్పటి ఆ స్ట్రెస్ని, కాంపిటీషన్ని హ్యాండిల్ చేయడానికి? ఇప్పుడు రామారావు కానీ లేకపోతే వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ గంటలు గంటలు కథ చెప్పేవాళ్ళం కదమ్మా. చెప్పేవాళ్ళు కాదు. అంతకుముందు వాళ్ళు ఏం చేశారు, మనం ఈసారి కొత్త డిఫరెంట్ ఏంటి, ఓ 20 మినిట్స్ 30 మినిట్స్లో లైన్ ఓహో. ఓకే అయిపోయిందమ్మా. మ్మ్. లేకపోతే ఇంకోటి చూడండి అంటే అంతే. ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా చాలా మంచి ప్రొడ్యూసర్సు. మ్మ్. నాకు ఎంతసేపు ఏంటంటే ప్రొడ్యూసరు 100% నష్టపోకూడదు, రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే వాళ్ళు వడ్డీలు తెచ్చి ఇది చేసి అది చేసి 100% సక్సెస్ అవ్వాలి అనే స్పిరిట్తో ఉండేది. అందులోనే మ్యాక్సిమం అడిగినవాడు 38 డేస్లో తీసామమ్మా. అంతేనా? 38 రోజుల సినిమా అయిపోయింది. జ్యోతి 28 రోజులు. అర్రే, ఏదైనా కూడా 40-45 రోజులమ్మా మాక్సిమం. ఆ తర్వాత ఈ జిప్పులు ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం అప్పుడైనా కూడా నేను 70 రోజులు దాటలా, 60-70 రోజులు. అలా ఒక పక్కన తెలుగు, ఒక పక్కన హిందీ. ఊరికి మనగాడు తెలుగులో కృష్ణతో పెద్ద సూపర్ హిట్ మా, అది చూసి జితేంద్ర మన హిందీలో తీద్దామని. అప్పుడు ఏంటంటే 16 ఏళ్ళ వయసు తెలుగులో హిట్ అయింది, హిందీలో శ్రీదేవి చేస్తే ఆడల. అయినా కూడా జితేంద్ర శ్రీదేవిని పెడదామంటే ఓకే అన్నాడు. లేకపోతే అమ్మాయికి అట్లా మన సౌందర్య ఇంటర్వ్యూలో కూడా అమ్మాయి చెప్పింది అసలు. అండ్ చాలా అన్ఫార్చునేట్ విషయం ఏంటంటే లాస్ట్లో అమ్మాయి మామ్ అనే సినిమా తీసింది కదమ్మా, రీసెంట్గా రిలీజ్ అయింది. అవును. ఇక్కడ ఆడియో ఫంక్షన్ తెలుగులో కూడా చేయడానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచి అమ్మాయి కాంబినేషన్లో 24 సినిమాలు చేశాను. 25th ఫిలిం కూడా మనం చెయ్యాలని నాకు ఆడ నమస్కారం పెట్టింది. ఆ తర్వాత దేవలోకానికి వెళ్ళింది. అతిలోక సుందరి దేవలోకానికి వెళ్ళిపోయింది. చాలా ఇండస్ట్రీకి అంటే మ్యాక్సిమం సర్వ్ చేసింది, అట్లాంటి డెత్ ఉండకూడదు. అవును సార్, అవును సార్. ఇందాక మీరు చెప్పినట్లుగా శ్రీదేవి గారితో 24 సినిమాలు చేశారు, 11 సినిమాలు ఎన్టీఆర్ గారితో చేశారు, 14 సినిమాలు చిరంజీవి గారితో చేశారు. అసలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏఎన్ఆర్ గారితో, శోభన్ బాబు గారితో, కృష్ణరాజు గారితో ఇట్లా చాలా సినిమాలు చేశారు కదా. అప్పట్లో ఆ హీరోస్లో ఉండేటువంటి ఆ చరిష్మాటిక్ ఎక్స్పీరియన్స్ మీతో ఎట్లా ఉండేది సార్? నాగేశ్వరరావు, రామారావు వాళ్ళు మా నాన్నగారు తరం అమ్మ, చాలా గౌరవంగా ఉండేది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోవటం. ఎందుకంటే వాళ్ళకి కూడా వాళ్ళకి ఆ టైంలో ఏంటంటే యంగ్ డైరెక్టర్స్ కావాలి వాళ్ళకి. ఎప్పుడైనా కొత్తదే సెలెక్ట్ చేసుకుంటారు కదా, అట్లా అందరూ అసలు చాలా హ్యాపీగా ఆడతా పడతా తీసేవాళ్ళం అమ్మ, కథల విషయంలో కానీ రిలీజ్ అయిన తర్వాత కానీ. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఓ పిక్చర్ ఒక ఆడపోయినా కూడా ఈ డైరెక్టర్ వద్దు ఇంకో డైరెక్టర్ పెట్టుకుందాం అనే సిస్టమ్ లేదు అప్పుడు. రామారావు కానీ ఎవరైనా కూడా హీరోలు అందరూ, చిరంజీవి గారితో కూడా నాకు హిట్లు ఉన్నాయి, ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. ఫెయిల్యూర్ అయిందని చెప్పి మన డిస్కౌంట్ డైరెక్టర్ వద్దు అన్నట్టు లేదు, ఈక్వల్గా షేర్ చేసుకునేవాళ్ళం. ఓకే, తప్పు జరిగింది నెక్స్ట్ కరెక్ట్ చేసుకుందామని. అట్లా చాలా ఫ్రెండ్. ఇప్పుడు కూడా అంతా సరదాగానే ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళు తీసే పిక్చర్లు నాకు నచ్చిందంటే డెఫినెట్గా నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తారు. చేస్తే నేనే వస్తానండి అని చెప్పి వచ్చేవారు. అప్పుడప్పుడు డైరెక్టర్స్ అందరం కలిసి ఈ బ్యాచ్ డైరెక్టర్స్ అందరూ మా ఇంట్లో పార్టీ చేసుకుంటా ఉంటున్నాం. అబ్బో, అదే అడగబోతున్నాను. అంటే డైరెక్టర్స్ ఇప్పటి వాళ్ళని మీరు అప్రిషియేట్ చేయడమో చాలా పెద్ద విషయం. ఇందాక మీరు అన్నట్లు 3 తరాల హీరోలని మీరు ఇంట్రడ్యూస్ చేశారనుకోవచ్చు, వాళ్ళతో కలిసి చేశారనుకోవచ్చు. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, ఏఎన్ఆర్ గారి దగ్గర నుంచి ఇట్లా చెప్పుకుంటూ పోతే
జనరేషన్స్ వైజ్ సినిమాలన్నీ మీరు చేశారు ఆ హీరోలతో. ఆ జనరేషన్ గ్యాప్కి మీరు ఎలా అడ్జస్ట్ అయ్యేవారు రాఘవేంద్రరావు గారు? ఎలా హ్యాండిల్ చేసేవారు? వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండేవాడు. వాళ్ళ మెయిన్గా అమ్మో రాఘవేంద్రరావు చాలా సీరియస్గా ఉంటారు అనుకుని వస్తారు. ఓహో. వచ్చిన తర్వాత కొంచెం మామూలుగా ఫ్రెండ్లీగా ఉంటాం, కొంచెం ఫూరిష్ జోకులు వేయటం. నా చుట్టూ కూడా ఎప్పుడు ఎంటర్టైనింగ్గా ఉండే వాళ్ళతోనే ఉంటాను నేను. చాలామంది ఇప్పుడు ఉన్న బ్యాచ్లో కానీ బయట ఫ్రెండ్స్ కానీ, సినిమా ఫ్రెండ్స్ కన్నా బయట ఫ్రెండ్స్లో కానీ సరదాగా ఏ దేశం వెళ్ళినా కూడా వాళ్ళతో వెళ్ళటం, అక్కడ ఏదో ఒకటి చేయటం, ఏం లైఫ్ని లైట్గా తీసుకోవటం. అద్భుతం. అంటే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అని కొంచెం ఆ భయము, ఆ బెరుకు నాకు కూడా ఉండింది. భయపడుతూ వచ్చాను. అమ్మో చాలా తక్కువ మాట్లాడతారు అనుకుంటా. కానీ కెమెరా సాక్షిగా చెప్తున్నాను, సార్ని కలిసిన తర్వాత అసలు ఇంటర్వ్యూ ఎంత జాయ్ఫుల్గా, హ్యాపీగా, అసలు నాకు ఇప్పుడు టెన్షనే లేదు రాఘవేంద్రరావు గారు. స్ట్రెస్ అంతా పోయింది. ప్రశాంతంగా మాట్లాడుతున్నట్టుంది మీతో. మెయిన్గానమ్మా ఇప్పుడు మనకు సామెత ఉంది కదమ్మా, కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్ళిపోతుందని. నేను ఒక స్టేజ్లో అవును కొత్త తరం వచ్చినప్పుడు మనం సైడ్ ఇవ్వాల్సిందే, ఆపలేం కదా, ఆపాల్సిన అవసరం కూడా లేదు. మనకు డైరెక్షన్ తప్ప ఇంకేం తెలియదు. బిఏకి పెద్ద ఉద్యోగం రాదు. నెక్స్ట్ తెలిసింది ఏంటి అని ఆలోచిస్తే డ్రైవింగ్ తెలుసు. చాలా రిచ్ మ్యాన్ దగ్గర డ్రైవర్గా పనికొస్తాను తప్ప డైరెక్షన్ తప్ప ఏమీ తెలియదు. అప్పుడు ఆలోచించి అప్పుడే రామోజీరావు ఈటీవీ అన్నీ పెట్టారు. సీరియల్స్ చేసి శిష్యులకు అప్పచెప్పి రష్ చూసి అప్పుడప్పుడు షూటింగ్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ చేసి సినిమా లాగానే ఉంటుంది అని శాంతినివాసం అని మొదలుపెట్టి రాజమౌళిని డైరెక్టర్గా పెట్టాము. ఓ అలా మీరే ఇంట్రడ్యూస్ చేశారా? అంతకుముందు నాకు చంద్రబాబు గారు ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్గా నాకు అవకాశం ఇచ్చినప్పుడు రాజమౌళి, ముళ్ళపూడి వర, గంగరాజు వీళ్ళందరూ కూడా యాడ్స్ చేసేవాళ్ళు సోషల్ అవేర్నెస్ కోసం. అద్భుతంగా చేసేవాడు రాజమౌళి. అప్పుడు శాంతినివాసం కథ అనుకుంటే అతనే మొత్తం కథని అవుట్లైన్ చెప్పాను. అతను 1000 ఎపిసోడ్లకు సరిపడా. సో అప్పుడప్పుడు చెట్టుకు వెళ్ళేవాడిని. నేను అనుకున్న చెప్పిన తర్వాత రష్ వచ్చిన తర్వాత చూస్తే నేను చెప్పిన దానికన్నా బాగా తీసేవాడు. సో అక్కడి నుంచి ఇక కాన్ఫరెన్స్ వచ్చి స్టూడెంట్ నెంబర్ 1కి నేను పర్యవేక్షణ చేసి తను డైరెక్టర్గా పెట్టారు. పెట్టినప్పుడు ఊరినే అతను సక్సెస్ఫుల్గా 2-3 సినిమాలు అయిన తర్వాత ఆర్కే నుంచి వచ్చావు కదా, నీకు ఎప్పుడు వీలుంటే డబ్బులతో నాకు పని లేదు, నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు నాకు కూడా ఒకటి చేయంటే ఆఖరికి బాహుబలి అని గిఫ్ట్గా ఇచ్చాడనమాట. నేను మా అల్లుళ్ళు కలిసి తీసాం. సో ఇప్పుడు అంటే ఇప్పుడు సరే ఆ తరం అయిపోయింది. సీరియల్స్ తరం ఇప్పటికీ దొరుకుతుందమ్మా. 25 ఏళ్ళ నుంచి ఆ సీరియల్స్ అన్నీ కూడా ఒక స్టాండర్డ్, ఒక క్వాలిటీకి ఒక నిదర్శనం లాగా తీస్తున్నారు మీ బ్యానర్ నుంచి వచ్చేటువంటి ఆ సీరియల్స్ కానివ్వండి. తర్వాత మా అన్నయ్య కోరిక మీద ఆర్కే ప్రొడక్షన్స్ అని పెట్టి ఫస్ట్ చేస్తే నందమూరి రామారావు బ్రాండ్ ఉండాలని చెప్పి బాలకృష్ణ అడగానే బాలకృష్ణ హ్యాపీగా మా డేట్స్ అడ్జస్ట్ చేసి ఇచ్చాడు. అలా ఆర్కే బ్యానర్లో మా అన్నయ్యతో అల్లరమగుడు, అల్లరిపోయాడు, కొన్ని ఫెయిల్ అయినా కొన్ని సక్సెస్ఫుల్గా. అండ్ మా అన్నయ్య గారి పిల్లలు మా పిల్లలు అందరూ కలిసే పెరిగారు కనుక అంతా జాయింట్ ఫ్యామిలీ లాగా. సక్సెస్ఫుల్ జాయింట్ ఫ్యామిలీ అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే రాఘవేంద్రరావు గారు ప్రాపర్గా ఆ ఫ్యామిలీ ఎథిక్స్, బాండ్స్, లైఫ్లో కొన్ని వాల్యూస్ ఇవన్నీ పాటిస్తూ ఈ స్థాయికి వచ్చారు కాబట్టి మేమందరం ఇవాళ రోజున అంత గౌరవంగా, గర్వంగా మీ వైపు చూస్తాం. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ బ్రాట్ అప్, మీ వాల్యూస్, మీ ఎథిక్సే ఇవన్నిటికీ కారణం అనిపిస్తుంది నాకు. మిమ్మల్ని ఇలా కలవడం, ఇంటర్వ్యూ చేయడం అసలు నాకు వేరే లెవెల్గా ఉంది. మీ సినిమాలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. యాక్షన్, డ్రామా, కామెడీ, రొమాన్స్, జానపదం, మైథాలజీ, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్కి కామా 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 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. వీటిల్లో మీకు బాగా నచ్చిన జానర్ ఏది? నాకు అన్ని జానర్స్ ఇష్టం అమ్మా. ఏది చేసినా సిన్సియర్గా చేస్తాను.
అసలు కామెడీను గ్లామర్ లేకుండా అసలు ఆలోచించాను అసలు ముందు. కామెడీ గ్లామర్ లేకుండా సినిమా ఉండదు అసలు. ఎందుకంటే జస్ట్ అబ్జర్వ్, అన్నమయ్య సినిమాలో కూడా 2 క్యారెక్టర్స్ని పెట్టి గుండు హనుమంతరావు బ్రహ్మానందాన్ని పెట్టి, అంటే తర్వాత మోహన్ బాబు, సేఫ్టీ అంటే అన్నీ ఉండాలి అనే ఒక స్ట్రాంగ్ బిలీఫ్ మనకు. రాఘవేంద్రరావు గారి సినిమా అంటే ప్రేక్షకుడికి ఫుల్ మీల్స్ అంతే. అది మెయిన్ ఉద్దేశం అమ్మా. ఎప్పుడన్నా హారర్ కానీ సస్పెన్స్ థ్రిల్లర్ కానీ అలాంటివి ట్రై చేశారా అండి? అసలు మీకు ఇష్టమా అవి? హారర్ సినిమా చూస్తే తల దించుకుంటాను నేను. అది దెయ్యం వస్తుందని తెలియగానే డాన్ మ్యూజిక్ రాగానే ఇట్లా చూడండి అనమాట. ఆ సౌండ్ అయిపోయిన తర్వాత లేస్తాను. ఊరిన శాంపుల్కి వేటగాడిలో ఒట్టి నిజం హారర్ కాదు, ఒక బంగ్లాలో నుంచి నేను వేయడం ఇది పాటలాగా ఇది పువ్వులు పూయిన తోట అని ఫైనల్ కాదు, వాళ్ళ మదరే విడిపిస్తాడని. అంతకన్నా ఇంకా అంతకన్నా హారర్ జోన్లోకి వెళ్ళారు అసలు. అది చూడండి, అసలు థియేటర్కి వెళ్తాను, అది ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు మొట్ట తల తెంచుకుంటాను అన్నమాట. అదొకటి, గొంతులో క్యాన్సర్, సిగరెట్లు ఎన్నో కూడా తల ఉంచుకుంటారు. సో అసలు అలాంటివి కూడా చూడరు, అంటే ఏదైనా అన్ప్లెజెంట్ అనిపించింది అసలు చూడరు యూజువల్గా. బాధ వేస్తుంది, వచ్చింది ఎంటర్టైన్మెంట్ కోసం. గాట్ ఇట్. సో అయితే మీరు అనేకమైనటువంటి ప్రసిద్ధ మ్యూజిక్ డైరెక్టర్స్తో కూడా పనిచేశారు. మీ సినిమా అని అంటే మ్యూజిక్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అన్నది మాకు అర్థమైపోతుంది. మ్యూజిక్ పట్ల మీకున్నటువంటి కమాండ్ అనుకోవచ్చు, లేకపోతే మీకు అది ప్రత్యేకమైన ఇంట్రెస్టా? మ్యూజిక్ ద్వారా కూడా ప్రజల్ని ఒక కనెక్షన్లోకి తీసుకొచ్చేస్తారు మీరు. ఏంటి మీకు అంత మ్యూజికల్ సెన్స్? మీ రూమ్లోకి రాగానే రాఘవేంద్రరావు గారు ఆ పక్కన ఆ కీబోర్డ్ అది చూసి కూడా అబ్బా నా క్వశ్చన్ కరెక్ట్గా అడుగుతున్నా నేను అని అనిపించింది. మీకు మ్యూజిక్ అంటే అంత ప్రత్యేకమైన ఎఫినిటీ దేనికి? మొదటి నుంచి ఫస్ట్ పిక్చర్స్ అన్నీ చక్రవర్తి చేశాడమ్మా. చక్రవర్తి నేను క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. అతనికి హార్మోనీ కానీ సరిగమలు కానీ తెలియదు. బాండ్ గిఫ్ట్ అంటారే, ఏ లైన్ ఇచ్చినా కూడా ట్యూన్ కట్టేస్తారన్నమాట. సో చక్రవర్తితో జర్నీ మ్యాక్సిమం 30-40 సినిమాలు చేసామమ్మా. తర్వాత మహాదేవన్ అన్నారు. తర్వాత పెద్ద చేంజ్ అసలు మ్యూజిక్లో సెన్సేషన్ చేసింది మన ఇళయరాజా గారు. కోటితో చేశాను, విద్యాసాగర్తో చేశాను, రాజేశ్వరతో చేశాను, సత్యం గారితో చేశాను. అండ్ 24 పిక్చర్స్ 23 పిక్చర్స్ అయినాయి. కేరాణితో నా కాంబినేషన్ సెన్సేషన్ హిట్స్ అన్నీ. ఎందుకంటే మా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ అర్థమైపోతుంది ఆ కెమిస్ట్రీ మాకు వినేటప్పుడు హాల్లో. ఇప్పుడు ఏ సినిమా అయినా సరే కేరాణి లేకపోతే నేను పని చేయలేదు అనమాట. అంత సింక్ అయిపోయారు. సింక్ అయిపోయి ఫ్యామిలీగా కూడా బాగా, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలుస్తాం, 3 ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలవడం. అంటే కేరాణి దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే కొంచెం రాగాల గురించి కానీ ఇది కానీ ఇదే రాగం అని అడిగి. కేరాణిలో గొప్పతనం ఏంటంటే పల్లవిలో ఆల్మోస్ట్ సిచ్యువేషన్ బట్టి తనే చాలా వరకు కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అలా మ్యూజిక్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే 60 పాటలన్నీ పాడుకునేవాడిని. అండ్ మేము హాలిడేస్కి నేను మా బ్రదరు విలేజెస్కి వెళ్ళాడు, కేసరపల్లి మాది. వెళ్ళినప్పుడు సినిమా వాళ్ళం అంటే వాళ్ళ క్రేజ్ ఆ రోజుల్లో. ఇప్పుడు అంత క్రేజ్ లేదనుకో. ఇప్పుడు కూడా అంతే క్రేజ్ ఉందండి. కాదు సినిమా వాళ్ళు అంటే అదేండి, సార్ ఏదో పాటలు పాడండి అనేవాళ్ళు. నేను మా అన్న కలిసి డ్యూట్ పడేవాళ్ళం. అబ్బో గుర్తుందా? ఏదన్నా 1-2 లైన్లు ఇప్పుడు పాడగలరా? జస్ట్ ఊరుకునే ఒక హమ్ము. పులి వస్తేరా ఏది చేస్తావురా అన్నయ్య అంటే ఇది చేస్తాను తమ్ముడు అని. ఏదో అంటే విలేజ్ లైఫ్ నాకు బాగా ఇష్టం అమ్మా. అందునే తర్వాత సినిమాలు చాలా సినిమాలు విలేజెస్లోనే తీశాను. సో ఇండస్ట్రీకి అండి హీరో విక్టరీ వెంకటేష్ గారి దగ్గర నుంచి, శ్రీదేవి గారి దగ్గర నుంచి దగ్గర 70 మంది హీరోయిన్లని, 25 మంది స్టార్ హీరోస్ని, ఎందరో దర్శకుల్ని పరిచయం చేసిన మీకు వాళ్ళలో చూసిన వెంటనే ఈ క్వాలిటీ డెఫినెట్లీ వీళ్ళని షైన్ చేసేలా చేస్తుంది అని మీరే ముందర అనలైజ్ చేసుకుంటారా? వాట్ క్వాలిటీ ఏం చూస్తారు మీరు వాళ్ళలో ఇంట్రడ్యూస్ చేసే ముందు?
హీరోకి అడ్వాంటేజ్ ఏంటమ్మా, అన్నీ తనే చేస్తాడు. ఇంట్రొడక్షన్ కానీ, డ్యాన్సులు కానీ, నథింగ్, ఫైట్లు కానీ, విలన్తో పోరాడి ప్రజల కోసం ఏదో చేయటం. సో హీరోయిన్స్ కేవలం అందంగా చూపించాలనేది మైండ్లో. ఆల్రెడీ అందంగా ఉన్నా కూడా ఒకసారి రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగాడు, మేము చాలా పాటల్లో హీరోయిన్ బాగా అనుకుంటామండి, మీ దాంట్లోనే ఎక్కువ బాగుంటారు, కారణం ఏంటి అన్నారు. అట్లా నేను ఏమన్నా అంటే, హీరోయిన్ రాగానే ఫేస్ ఎంక చూడండి నేను అసలు అనగానే అందరు గొల్లు నవ్వారు. అంటే సరదాకని చెప్పి ఏంటంటే, ఎవరు పూర్తిగా అందంగా ఉండరమ్మా. కొంతమంది నవ్వు బాగుంటుంది, కొంతమంది కళ్ళు బాగుంటాయి, కొంతమంది. సో ఏది బాగదో అది చూపించకుండా అవాయిడ్ చేయటమే మీ గొప్పతనం, మీ స్కిల్. లేకపోతే కొంచెం అటు ఇటుగా ఉంటే చుట్టూ పూలు పెట్టి అందులోంచి అమ్మాయిని, అదా పూలకి అసలు కారణం. అలా అల్టిమేట్గా ఏంటంటే, లక్షాధికారికైనా రిక్షావాడికైనా సరే వాళ్ళు చెయ్యలేని చూడలేని తెర మీద కనపడితేనే, పర్టికులర్గా కింద స్థాయి వాళ్ళు అయితే మటుకు వాళ్ళే శ్రీదేవితో డ్యాన్స్ చేసినట్టు, వాళ్ళే జయసుతో డ్యాన్స్ చేసినట్టు, వాళ్ళే విజయశాంత్తో డ్యాన్స్ చేసినట్టు ఊహించుకుంటారు. కంపల్సరిగా సినిమా రిలీజ్ అయిన తర్వాత విజయవాడ వెళ్ళామండి, విజయవాడ, ఏలూరు అన్నీ. వాళ్ళ కామెంట్స్ చాలా విచిత్రంగా ఉంటాయి మనం ఊహించిన దానికన్నా కూడా. జగదేక సుందరికి శ్రీకాకుళం ఎక్కడికి వెళ్తే ఒక అతను అన్నాడు, ఈ సినిమా ఎవరైనా సరే 3 సార్లు చూడాలంటే. 3 ఏంటారు లెక్క అని అడిగాను నేను. ఒకసారి చిరంజీవి కోసం చూడాలి ఏం చేస్తున్నాడని, ఒకసారి శ్రీదేవి కోసం చూడాలి ఏం చేస్తుందని, ఒకసారి ఇద్దరిని కలిపి చూడాలి. అంటే వాడు ఎంత ఆలోచన. మనం కూడా ఈ యాంగిల్లో చూస్తే ఇద్దరు అద్భుతంగా చేస్తూ ఉంటే రెండు చూడలేము కదా, ఎవరిని చూసి న్యాయం చేస్తాం. అందునే అంత అన్ని రోజులు కానీ అన్ని. సో వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలమ్మా, ఆడియన్స్ దగ్గర నుంచి. మనం తీసి పంపించేయటం కాదు. తర్వాత అప్పుడు ఓన్లీ ల్యాండ్ లైన్లు కనుక ఏంటి సినిమా పరిస్థితి అంటే, వాళ్ళు ఫోన్లో చెప్పారు, విపరీతమైన రిపీట్ ఆడియన్స్ అండి, 13:3 వరకు చూసి కొంతమంది వెళ్ళిపోతారు, ఇదేంటి డబ్బు టికెట్ కొని 13:3 వెళ్ళిపోవటం ఏంటి అన్నాను. 13:3 ఆఖరి సాంగ్ వస్తుందండి, ఆ సాంగ్ ఆ మజా ఊహించుకుంటూ దారిలో ఒక బీరు కొనుక్కుని మల్లెపూలు కొనుక్కుని ఇంటికి వెళ్తాడు. అంటే వాళ్ళ విశ్లేషణ అమ్మా, నేను అనుకునేది కాదు, ఆడియన్స్ పల్సు. అంటే ఎవరైనా కళలు వస్తూ ఉంటాయి, లేకపోతే ఇదిగా ఏంటంటే అదే మూడ్లో, అంటే సాంగ్స్కి పర్టికులర్గా పేరు రావడానికి రీజను ఇటువంటి. గాట్ ఇట్ సార్. అలాంటి ఎలిమెంట్స్ ని మీరు ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు, ఆ దృష్టి ఆలోచించేవాళ్ళు. సరదాగా చిరంజీవి గారు కానీ వీళ్ళు కానీ మీరు హీరోయిన్స్ పైన అందంగా చూపిస్తారు, అన్నీ మీరే చేస్తున్నారు కదా, యాక్షన్ మీరే చేస్తున్నారు, వీళ్ళంతా ఛాలెంజింగ్ మీరే చేస్తున్నారు, అట్లీస్ట్ పోనీ అందంగా హీరోయిన్లైనా చూపిద్దాం కదా అని చెప్పేవారా? ఏదో జరిగిపోయిందమ్మా. ఇదంతా కూడా నేను ఏమనుకుంటానంటే, మా అమ్మ నాన్నల, మా అమ్మకి ఎక్కువ పూజలు, ప్రతి నెల ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి ఏంటి మా చిన్నాడు సంగతి ఏంటి, మా పెద్దాడి సంగతి ఏంటి. అందులో సౌందర్యలహరిలో లాస్ట్ ఎపిసోడ్లో మా ఫ్యామిలీ అందరితో మదర్ లేరు అప్పటికి, అదేదో ఫ్యామిలీ పరిచయం కోసం చేసాం అనుకుంటున్నారు. లాస్ట్లో నేను ఉంటాను, ఒకసారి చూడము. చాలా బిజీగా ఉండి ఎప్పుడు ఇంట్లో నెలకు ఒక 4 రోజులు ఉండేవాడు, పిల్లలు ఏం చదువుతున్నారో కూడా నాకు తెలిసే కాదు. వాళ్ళు ఏం చదువుతున్నారు, ఫలానా చదవమని కానీ నేను, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు పైకి వచ్చారు, వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఇలాంటిది ఈ షోలో ఎందుకు పెట్టానంటే, పిల్లలకి ఇండివిజువాలిటీ ఇచ్చి, ఇప్పుడు ప్రతి ఫంక్షన్కి పిల్లలు చేసుకునే ఫంక్షన్కి కూడా నన్ను పిలుస్తారు, సరదాగా ఉంటాను. ఇది చూసైనా ఓల్డ్ ఏజ్ హోమ్కి పేరెంట్స్ని పంపించకూడదు.
లేకపోతే నా వయసు ఏంటి వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ బర్త్డేలకు కూడా అంకుల్ వస్తే బాగుంటుందని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. అంటే ఏదో ఒకటి పుట్టినరోజుకి ఒక మా సత్యపండు ఉండేవాడు పాటలు, తెలుగుదేశానికి పాటలోను బర్త్డే సాంగ్స్, ఎవరు బర్త్డే వేస్తే వాళ్ళ మీద ఒక సాంగు అంతకుముందు తీసిన స్టిల్స్ వేసి ఏదో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సార్ మీలో స్పార్క్ ఉంటుంది సార్, అది అది ఎవర్ లైటింగ్ స్పార్క్. ఇందాకే నేను మిమ్మల్ని పాయింట్ అడుగుదాం అనుకున్నాను, మనం ఈ ముచ్చట్లలో పడి అది కొంచెం పక్కకి వెళ్ళింది, కానీ మళ్ళీ గుర్తొచ్చింది. రామారావు గారితో మీకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మీరు అసలు షో స్టార్ట్ చేస్తున్నప్పుడే వాళ్ళ పేర్లు తలుచుకుంటూ స్టార్ట్ చేశారు. మీకు అంత క్లోజ్నెస్ ఉన్నప్పుడు వాళ్ళతో రాజకీయాలలోకి మీరు రావాలి అని ఎప్పుడు అనుకోలేదా? ఆ ప్రవేశం గురించి ఎప్పుడు ఆలోచించలేదా? ఏదైనా తెలిసిన పని చేయాలని నా ఉద్దేశం అమ్మా. థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు. సరే, ఇందాక మీరు ప్రతి పని స్టార్ట్ చేసే ముందు వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం, ఆయన పాదాల దగ్గర ఆ కార్యక్రమాన్ని పెట్టి స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఈ ప్రస్తావన వచ్చినప్పుడు అన్నమయ్య రొమాంటిక్, డ్రామా, మైథాలజీ, ఫ్యాంటసీ ఇన్ని జోనర్లలో సినిమాలు తీసే మీకు, కామెడీ అండ్ గ్లామర్ మోస్ట్ ఇంపార్టెంట్ అని భావించే మీకు, అన్నమయ్య లాంటి ఒక డివోషనల్ సబ్జెక్ట్ చెయ్యాలి అని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ అన్నమయ్య సినిమా ఇప్పటికీ కూడా రీసెంట్ సినిమా రిలీజెస్తో పోల్చుకుంటే ఆడియో ఆఫ్ అన్నమయ్య ఆ సేల్స్ ఇప్పటికీ కూడా స్కై రాకెటింగ్ అవుతూనే ఉన్నాయి. అన్నమయ్య ఒక ఆణిముత్యం, అన్నమయ్య మ్యూజిక్ అసలు వేరే లెవెల్. ఈ డివోషనల్ సబ్జెక్ట్ చేయాలన్న థాట్ మీకు అసలు ఎట్లా? అది ఏదైనా ఆయన ఇచ్చాడు. తిరుపతి సినిమా మొదలు పెట్టేటప్పుడు తిరుపతి వెళ్ళి మొదలు పెడతాం, గడ్డం ఇచ్చేస్తాను. అయిపోయిన తర్వాత తిరుపతి వెళ్ళి గడ్డం ఇచ్చేస్తాను. ఇట్లా ఇప్పుడు వరకు నా గడ్డం తిరుపతిలో తప్ప ఎప్పుడైనా ఎక్కువ రోజులు అయితే పెడితే కొంచెం ట్రిమ్ చేస్తాను అంతే. అన్నమయ్య అనే సబ్జెక్టు బాపు గారు, విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు కాకుండా నాకు అవకాశం రావడానికి ఆయనే కారణం అనుకుంటా. స్వామే పంపించుంటాడు, స్వామే అడగకుండా అన్నమయ్య ఇచ్చాడు. అండ్ ఆ కథ నాకు రావటం, నాగార్జున ఏంటి, రాఘవేంద్ర ఏంటి, సుమన్ ఏంటి అనుకునేది ఛాలెంజ్గా తీసుకుని నాగార్జున పెట్టడానికి రీజన్ అంటే వాళ్ళ ఫాదర్ విపన్నారాయణ ఇవన్నీ కూడా చేశారు. అది కాకుండా ఇది చూడాలంటే మామూలుగా లోపలికి రావాలంటే భక్తి సినిమాలకి హీరోలు ఉంటే బెటర్ అని చెప్పి హీరోని పెట్టి జనాన్ని లోపలికి తీసుకొస్తే గ్యారంటీగా హిట్ అవుతుంది నమ్మకం. అందునే ప్రెస్ షూటింగ్ జరుగుతున్నప్పుడల్లా ప్రెస్ మీట్ పెట్టలే, అసలు ఒకేసారి సినిమా చూపించాం అనమాట. బెస్ట్ కళ్ళకి పండగ అసలు స్వామిని అలా చూడడం. అసలు క్లైమాక్స్కి అయితే ఇప్పుడు కూడా ఫోన్ చేసి కళ్ళెమ్మటి నీళ్లు తిరగని వాళ్ళు ఉండరు సార్. ఉన్నారంటే వాళ్ళకి అసలు ఇంకా వాళ్ళు వేరే జోనర్ అని అర్థం చేసుకోవాలి అంతే. ఇప్పటికీ టీవీలో వచ్చినప్పుడు చూస్తే ఫోన్లు వస్తాయి నాకు, ఎందుకు రాగంగా అంత ఏడిపించావు అంట. నాకు కూడా అది రామదాసు నిజంగా స్వామి మీ చేత జయించారు అన్నట్టుగా భావించారు. చిరంజీవి గారు, వెంకటేష్ వీళ్ళందరూ కూడా ఎన్ని సినిమాలు చేసి లాభంగా ఒక అన్నమయ్య చాలు అంటాను. అండ్ మనం బాధ్యతగా తీసుకుని ఇంట్రడ్యూస్ చేసిన వెంకటేష్ కానీ, మహేష్ బాబు కానీ, అల్లు అర్జున్ కానీ వీళ్ళందరూ వాళ్ళ టాప్ పొజిషన్లో ఉన్నందుకు అంతకన్నా మనకేం కావాలి? సార్థకం సార్, అసలు జన్మ సార్థకం అంతే. మీతో పనిచేయడమే మహాభాగ్యం. అలాంటిది ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళందరూ టాప్ పొజిషన్లో ఉండడానికి కారణం మీరే అని అంటే మాత్రం అసలు ఇంత కంటెంట్మెంట్. సరే, ఇప్పుడు పెద్ద సినిమాల్ని అంటే 70mm స్క్రీన్ ఫిల్మ్స్ని, బిగ్ సినిమాస్ని మీరు షూట్ చేశారు, మీరు హ్యాండిల్ చేశారు. ఆర్కే బ్యానర్తో చాలా సీరియల్స్ చేశారు. అది కాకుండా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ఓటీటీలో వెబ్ సిరీస్ని కూడా మీరు డైరెక్ట్ చేశారు. కొన్ని వెబ్ సిరీస్ మీరు చేయడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ని ఎలా చూస్తారు మీరు? అప్పుడు సీరియల్ మొదలు పెట్టినప్పుడు ఐడియా అందుకు వచ్చిందని చెప్పాను కదా, కొత్త మొత్తం అయిపోయిన తర్వాత నాకు బ్లాంక్ అయిపోయానమ్మా. బ్లాంక్ అయిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి మనం? కాదు కదా, ఆఫీస్కి వచ్చి కూర్చొని ఏం చేయాలి? అప్పుడు నాకు ఐడియా వచ్చింది. సీరియల్ ఐడియా లాగానే యూట్యూబ్ చూడటం మొదలుపెట్టా, షార్ట్ ఫిల్మ్స్. అందులో బెస్ట్గా తీసిన వాళ్ళని పిలిచాను. పిలిచి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసాం. అందులో కొన్ని పాటలు రాయటం కూడా మొదలుపెట్టాను. పాటలు మీరు రాశారా? అరే! సో
అదే టైంలో ఈటీవీలో కథాసౌధ అని చెప్పి వెబ్ సిరీస్, అంటే ఒక్కో సిరీస్ అరగంటలో అయిపోవాలన్నమాట. అరగంటే? అరగంటలో ఒక కథ చెప్పడం. అవి ఇప్పుడు శిష్యులను పెట్టేసి నేను అప్పుడప్పుడు సెటిల్కి వెళ్ళి స్టోరీ డిస్కషన్, మ్యూజిక్. సో ఇప్పటికీ మీరు అవి హ్యాండిల్ చేస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. మన సండే వస్తుంది. ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ అని ఒకటి తీశాను, లవ్ యూ నానమ్మ అని ఒకటి తీశాను, సుందరంగాడి ప్రేమ కథ అని ఒకటి తీశాను. ఏవి అలనాటి ముద్దులని రాబోతోంది అనమాట. ఇది ఇందుగలడందు లేడన్న సందేహము వలదు, మా రాఘవేంద్రరావు గారు అన్ని ప్లాట్ఫామ్స్ లో ఆయన ఉన్నాను అని ప్రూవ్ చేస్తారు. అద్భుతం అసలు. అది కాకుండా ఈ కుర్రాళ్ళందరినీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4:30 నుంచి 6 వరకు వెళ్ళి పిక్కుల్ బాల్ ఆడతాం అనమాట. మళ్ళీ వాళ్ళతో కలిసి అర్రే వీడు కొంతమంది ఆ తర్వాత కీబోర్డ్ అన్నావు కిందాక మా అమ్మ చెప్పింది, ఖాళీగా ఉంటుంది కీబోర్డ్ నేర్చుకోవచ్చు కదా అని. నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటున్నారు? అయ్యమ్మ బాబోయ్! మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి రాఘవేంద్రరావు గారు? ఎప్పుడు ఆ స్మైల్, ఇన్ని యాక్టివిటీస్, చాలా జోష్ఫుల్గా ఉండడం, సరదాగా ఉండడం. అసలు మీ ఫిట్నెస్ సీక్రెట్ చెప్పండి. మీరు ఏం తింటారు చెప్పండి. తిండి దేవులే కానీ ఎక్కువ ఫూల్స్ ఉన్న చుట్టూ ఉంటారు. మరి హార్వర్డ్ యూనివర్సిటీ, ఇది జేసీ మిల్లర్, ఇటువంటివన్నీ ఎత్తుకొండని లేకపోతే ఈడని ఆడని ఊరిని జోకులు వేసుకుంటూ నవ్వటం చాలా ఇష్టం నాకు, నవ్వించటం కానీ. అందుకనే భరణీను బ్రహ్మానందం వీళ్ళు కొంచెం పొయిటిక్ ఇది ఉందన్నమాట. నేను 2-3 కొటేషన్స్ అందరూ రాస్తున్నాక మనం ఎందుకు రాయకూడదని చెప్పి అందులో కూడా మనం అనుకున్నవన్నీ జరిగి ఉంటే ఇప్పుడు జరిగినవన్నీ మనం అనుకున్నవి కావు. మనం అనుకున్నవన్నీ జరుగుంటే ఇప్పుడు జరిగినవన్నీ మనం అనుకున్నవి కావు. నువ్వు అంతేగా అంతేగా అంతేగా. అది కాకుండా లైఫ్ని ఇంత లైట్గా తీసుకుంటేనే సీరియస్గా ఉంది, సీరియస్గా తీసుకుంటే ఎలా ఉంటుందని. అంతే కదా. అదొకటి నాకు చాలా ఇష్టమైంది. అది మెయిన్ అనమాట. లైఫ్ని ఎంత ఇది వచ్చినా కూడా దాన్ని వెల్కమ్ చేయటం, జోకులు వేసుకుని మీరే పోయిందిరా సినిమా పోయింది కదా. అసలు సో మీకు ఏది ఆ బాధ కానీ ఆ ఫ్రస్ట్రేషన్ కానీ మిమ్మల్ని అసలు టచ్ చేయవు అన్నమాట. అయితే ఇంట్లో కూడా అంతే. మెడిటేషన్ చేస్తారా దానికోసం ప్రత్యేకంగా? అదొకటి ఉంది, మర్చిపోయాను. పొద్దున్నే ఓ రోజు స్విమ్మింగ్ పూల్, ఓ రోజు పిలాటే, ఓ రోజు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్, ఈవినింగ్ యోగా నిద్ర మెడిటేషన్. ప్రతిరోజు పికిల్ బాల్ అవగానే స్నానం చేసి 40 minutes మెడిటేషన్. సో టైముని అలా విభజించుకుంటా. పని లేకపోతే నాకు ఏదో చెయ్యి అలా ఆడదంటారే. అందుకనే మీరు ఆ 16th year దగ్గర ఆగిపోయారు రాఘవేంద్రరావు గారు. ఇంకా అసలు ఏజ్ ముందుకి రాలేదు అంతే. హ్యాపీగా ఎప్పుడు సరదాగా ఉంటాం. ఈ వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నానమ్మా, నా దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు. కొంతమంది చెప్తారు కదా, కేజీ 1200 రూపాయలు ఉండే బియ్యం తింటాం, లీటరు 5000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఉన్న డైరెక్ట్గా హిమాలయాస్ నుంచి తెచ్చిన వాటర్ తాగుతాం, అదే మా బ్యూటీ సీక్రెట్, అదే మా ఫిట్నెస్ సీక్రెట్ అంటారు కదా. అట్లాంటి ప్రత్యేకమైన తిండ్లు మీరేం తినరా? అసలు తిండి కూడా లేదు అసలు. ఏదో ఇప్పుడు తర్వాత ఏంటంటే జనరల్గా రోజు పొద్దున పూట కూడా ఇడ్లీలు, వడలు, దోశలు ఇవ్వడం. ఇప్పుడు ఏంటంటే ఒట్టి నట్స్ను ఫ్రూట్స్, మధ్యాహ్నం లంచ్, నైట్ ఓన్లీ టిఫిన్. సో అదన్నమాట మీ సీక్రెట్. ఆ గ్యాప్లో చిన్న పర్సనల్ ఇంట్రెస్ట్. పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి? ఏదో కాలక్షేపానికి కొంచెం ఒక రౌండ్ వేసుకోవటం. సచ్ అన్ ఆనెస్ట్, స్వీట్ అండ్ అన్ హంబుల్ ఆన్సర్ ఫ్రమ్ యువర్ ఎండ్. అసలు సూపర్. ఎటు మనం ఈ విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి రాఘవేంద్ర గారు, నాకు ఇందాకటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను, కానీ నా ధ్యాస అంతా మీరు షర్ట్ మీద పెట్టుకున్నటువంటి ఆ గ్రీన్ అండ్ వైట్ బ్రోచ్ మీదకి వెళ్తోంది.
అసలు అది ఎంత క్యూట్గా ఉందంటే ఏంటి చెప్పండి, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని బ్యూటీ ఏంటి? ఇది మా అమ్మాయిలు ఏంజల్ ఉంటే మంచిది అంటారమ్మా. ఏంజెల్. ఏంజల్ ఇళ్లలో కూడా ఏంజల్ బొమ్మ పెడితే చాలా, లేకపోతే నువ్వు కూడా పెట్టుకో ఇంట్లో. ఇది పెట్టుకో అని చెప్పి మా పిల్లలు ఇచ్చారు. ఇది వాళ్ళు ఇచ్చిందంటే ఇక నాకు వాళ్ళంటే నాకు ఎంత ప్రేమో, ఇది అంటే అంత ప్రేమ అనమాట. దీంతో చాలామంది అడుగుతారు, ఇది ఎక్కడ పోతుందో అని చెప్పి 2-3 ఒక్కోసారి పడిపోవచ్చు కదా. ఒకటి మట్టుకు అందరూ 2-3 ఎప్పుడూ పెట్టుకుంటాను. ఒకటి మట్టుకు ఎక్కడ పడాలో అక్కడ పడుతుంది. గొప్ప వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు నిర్యాణం చెందినప్పుడు అన్నపూర్ణ స్టూడియోలోనే ఇది చేశారు. ఫైర్ లాస్ట్ రైట్స్ అన్ని అక్కడ చేశారు. నాగార్జున ఎక్కువ ఎమోషనల్ అయితే నేను గట్టిగా కావాలని ఇంటికి వచ్చి చూస్తే ఇది లేదు, అందులో పడిపోయింది అనమాట. అందుకనే ఎప్పుడు సేఫ్టీకి దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక గొప్ప వ్యక్తికి ఇలా అనేక మెట్టు మీద మెట్టు. ఎల్వి ప్రసాద్ గారు అనేవారమ్మ. అంటే ఆయన సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చేశాం. నేనంటే బాగా ఇష్టం ఆయనకి. రాఘవేంద్రరావు సినిమా పెద్ద హిట్ అయిందని వాళ్ళ అబ్బాయి చెప్పాడు. రాఘవేంద్రరావు ఎంత పైకి వెళితే ఎక్కడం ఇది పడిపోకుండా చూసుకోవటం ఉండడం బాధ్యత. పడిపోకుండా చూడటం, ఎంత హైట్ వెళ్తే అంత బాధ్యత పెరుగుతుంది. అట్లా ఈజ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ ఆల్ ఓవర్. ప్రత్యేకంగా అండి, సీనియర్ ఎన్టీఆర్ గారితో మీరు చేసిన ప్రతి సినిమాలో ఆడియో బ్లాక్ బస్టర్ హిట్ అంతే. చక్రవర్తి గారు మ్యూజిక్ అనుకోవచ్చు, లేకపోతే వాట్ ఎవర్, కారణాలు ఏంటో మీరే చెప్పాలి. కానీ అసలు ఆ పాటలకి మీరు దగ్గరుండి రాయించుకునేవారా, లేకపోతే ఎన్టీఆర్ గారే రాసేవారా? అసలు ఏంటి ఆ మ్యాజిక్? యాక్చువల్గా అమ్మా, ఇందాక చెప్పినట్టు రామారావు పిక్చర్ రాగానే ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేయాలి అన్నది ఒక అప్పుడు ఏంటంటే నాగేశ్వరరావు డ్యాన్స్లు అంటే బాగా విపరీతంగా స్టెప్పులు విజిల్స్ చేసేవాళ్ళు. రామారావుకి అంత సాంగ్స్ అప్పుడు మిగతా వర్షిప్ ఉండేది, కానీ ముందు అది కూడా కవర్ చేయాలని చెప్పేసి నా బిలీఫ్ ఎప్పుడు సాంగ్ హిట్ అవ్వాలన్నా ఇది చెప్తున్నా దాని లీడ్ సీన్ బాగుండాలి. సో సాంగ్స్లో ఆయన ఫెయిల్ అవ్వకూడదు అనుకుని ఆరేసుకోబాయి పారేసుకున్నానని అడవి రౌండ్ల పాట మాధవన్ గారు మ్యూజిక్. ఆ పాట అప్పుడు ఏంటంటే హీరో కోసం పరిగెత్తుకుంటూ వస్తుంటే నీళ్ళలో పడిపోతుంది. ఆయన వచ్చే లోపల ఆరేసుకోవాలని చెప్పి లీడ్ అలా తీసి ఈ లోపల ఆయన వచ్చేస్తున్నాడు. ఆడియన్స్ ఎంత మంచి వాళ్ళు అంటే వస్తామంటే చీర ఎగిరిపోయింది. చెట్టు నుంచి వేసుకోబోయి పారేసుకున్నానంటే ఓ ఏళ్ళలో డబ్బులు అంటే టేక్ ఆఫ్ ఉంటేనమ్మా. అక్కడి నుంచి ఇక పాటల్లో కూడా ఆయన కూడా అందులో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారులో ఎన్లైట్మెంట్ ఆఫ్ సోషల్ ఇది ఒక మోటివేషన్ సాంగ్. తర్వాత కోకిలమ్మ పెళ్ళికి అనేది, తర్వాత మేజర్ చంద్రకాంత్ పుణ్యభూమి నా దేశం పాట. అసలు మేజర్ చంద్రకాంత్లో పుణ్యభూమి నా దేశం. ఎక్కడికి వెళ్ళినా సరే ఆగస్టు 15న జనవరి 26న ఈ పాట ప్లే అవ్వకుండా భారతదేశంలో ఎక్కడ ఉండదు, అంతే. అదిను ఆయన అందులో కూడా అన్ని గెటప్పులు శివాజీ అల్లు సీతారామరాజు. ఆయన అనేవాడు, బ్రదర్ చాలామంది చేశారు జాగ్రత్త అని. అంటే అల్లు సీతారామరాజు కట్టబొమ్మను కూడా ఇస్తాం కదా, శివాజీ గణేష్ చేశారు. కమిట్మెంట్ అంటే ఆయన గెటప్లన్నీ ఆయన గత తయారు చేసిన అన్ని డిజైన్ ఆయన వస్తాడు. ఎన్టీఆర్ గారే డిజైన్ చేసేవారా? బాగా ఆ ఇప్పుడు సాంగ్లో చూసి తెలుస్తుంది. కట్టబ్రహ్మన్ గెటప్ సంకెళ్ళతో మొత్తం ఇట్లా బంధిస్తుంటే దాన్ని చీల్చుకొని నడవాలి ఆయన. మన ప్రొడక్షన్ వాళ్ళు ఉంటాయి, కార్లో కంఫర్టబుల్గా ఉండదని ప్రొడక్షన్ తెప్పించుకుని టిఫిన్ క్యారియర్లో నింపుతామే, అందులో ఎక్కొచ్చాడు ఆయన.
వచ్చి ఇట్లా దిగితే అట్లా కదా ఓ బెంగళూరు ప్యాలెస్లో తీసాం, ఎవరు కట్టాలిరా పన్ను. అమ్మో ఇక ఆయన టాపిక్ సౌందర్యలో టాపిక్ వచ్చినప్పుడు నేను తట్టుకోలేక ఏడ్చేసాను. ఇప్పుడు కూడా లైట్ గా మీ కళ్ళు చెమరుస్తున్నాయి, అర్థమవుతోంది. అంటే నాకు ఆయన లేకపోతే అసలు అంటే అంత బాగా చూసుకున్నారు. నేను అందుకనే చెప్తున్నాగా, ఫస్ట్ ఆయన మీద క్లాప్ కొట్టడమే నాకు నా ముహూర్తం అంటారే, గొప్ప ముహూర్తం అనమాట నా జీవితానికి. అందుకనే ఆయన దేవుడిలాగా నా జీవితంలో మర్చిపోలేని. అద్భుతం. మీరు అలాగా ఇప్పటికే తలుచుకుంటూ సందర్భం వచ్చినప్పుడు అల్లా ఆయనకి కృతజ్ఞతలు చెప్పడం అంటే మీ గొప్పతనం అంతే. పాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి శ్రీదేవి గారితో మీరు 24 సినిమాలు చేశారు. అసలు మీరు చేసినటువంటి హిట్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తే ఒక ఎపిసోడ్ మొత్తం దాని గురించే చేయాలి. బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ కానీ ఈ జనరేషన్లో కూడా ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో రీల్స్ అని చేస్తూ ఉంటారు. ఇప్పటికీ ఎవర్ ట్రెండింగ్ సాంగ్ సిరిమల్లె పువ్వా. అసలు ఎంత బాగుంటుందో ఆ పాట. ఈ పాట వెనకాల ఉన్నటువంటి కొన్ని జ్ఞాపకాలని పంచుకోండి సార్. శ్రీదేవిది ఒక హిస్టరీ అమ్మా, ఎవరికి జరగనే. మా ఫాదర్ పిక్చర్లో చైల్డ్ ఆర్టిస్ట్, నేను అసిస్టెంట్ డైరెక్టర్. నిద్రపోతా ఉంటే షార్ట్ రెడీ అని చెప్పి ఎత్తుకుని తీసుకొచ్చి యాక్ట్ చేయించాడు. ఒకసారి కొన్ని నాకు ఇచ్చేసేవారు ఆయన, నువ్వు చేసురా అని. మౌంట్ రోడ్లో అమ్మాయి రోడ్డు దాటు ఆడవాడిగా రావాలి. నేనేంటి మనకు ఛాన్స్ దొరికింది బాగా తీయాలని చెప్పి అప్పుడే లైట్స్ వచ్చినాయి అనమాట. నేను ఇట్లా ఊపుతాను, నువ్వు పరిగెత్తుకొచ్చా అన్నాను. లైట్లు గ్రీన్ పడింది, ఊపాను. కార్లలో వస్తాయి, ఆ సెన్స్ పోయింది. అయ్యో, లక్కీగా ఆ షాట్ కూడా అందులో ఉంటుంది. జస్ట్ ఎడ్జి తగిలి పడిపోయింది. పడి అన్కాన్షియస్ అయిపోతే ఎత్తుకుని నాకు జైలు ఇవన్నీ కనపడినాయి అన్నమాట. అయ్యో, ఏమవుతుందా, ఏ రిస్క్ అవుతుందా. అలా స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత పెద్దమ్మాయి అయిన తర్వాత ఫస్ట్ అటు ఇటుగా ఉన్నాయి. తమిళ్ 14-15 బాగా. సో దానికన్నా బాగా తీయాలన్న ఛాలెంజ్తో ఆ సిరిమల్లె పువ్వ పాట ఒరిజినల్లో కూడా భారతరాజు గారు చాలా బాగా తీశాడు. నేను ఇందులో నా ఇది బొప్పాస్కాయ దానికో ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా కూడా కంపల్సరీగా నాకు ఆనందం ఏంటంటే, శ్రీరామనవమికి రామదాస్ పాటలు వేస్తారు, కొండ మీద అన్నమయ్య పాటలు వేస్తారు, ప్రోగ్రామ్స్లో ఆగస్ట్ 15th అంటే మేజర్ చంద్రకాంత్ పాటలు వస్తాయి. సిరిమల్లె పువ్వ అబ్బనీతేందబ్బా. అసలు ఆ పాట గురించి మీరు చెప్పద్దు. బ్లూ కలర్, నేను చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఒక ఈవెంట్ హోస్ట్ చేశాను. ఆ ఈవెంట్కి వెళ్ళేటప్పుడు నా కాస్ట్యూము శ్రీదేవి గారి కాస్ట్యూము, బ్లూ చీర, బ్లూ బ్లౌజ్, ప్లెయిన్ అనమాట. ఎగ్జాక్ట్గా అబ్బనీతి అని దెబ్బ నాకు అది కళ్ళ ముందర ఉంటుంది. నాకే కాదు, చాలా మందికి వీరాభిమానులు ఉన్నారు ఆ పాటకి. అలా పాటకి ఛాలెంజ్ అమ్మా. మా ఆపరేట చేమ చెట్టు అదొకటి మర్చిపోలే. కిరవాణి లేకపోతే నేను మ్యూజిక్ చేయలేను అనే ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. ఈ 50 years బ్లాక్ బస్టర్ ఇయర్స్గా మాకు అందించి మీ మొత్తం ఎక్స్పర్టైజ్ కానివ్వచ్చు, మీ స్కిల్ కానివ్వచ్చు, సినీ రంగంలో మీరు పెట్టినటువంటి, మీరు చూపించినటువంటి, మీరు చేసినటువంటి సర్వీస్ మాకు బోలెడన్ని ఎక్స్పీరియన్స్ని మిగిల్చడంతో పాటు సార్, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న ఒక నేచర్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లైఫ్ని సీరియస్గా తీసుకోకుండా సరదాగా తీసుకుంటే అంతకంటే బ్యూటీ ఇంకొకటి లేదు అన్నది చెప్తూ, రెస్పాన్సిబిలిటీతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు పెట్టినటువంటి హార్డ్ వర్క్ నెక్స్ట్ జనరేషన్స్కి డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీగా మీరు నిలుస్తారు, ఉండిపోతారు మా మనసుల్లో. మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్రరావు గారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఆడియన్స్. ఐ డ్రీమ్కి థ్యాంక్ యూ.